కేసీఆర్ని మాత్రమే నేను నాయకుడిగా చూస్తున్నాను. ఆయన మాత్రమే నాకు లీడరు. ఆయన తర్వాత ఆ స్థాయిలో లీడరు ఎవరు ఎదగలేదు అంటే కేటీఆర్ని నేను ఒప్పుకోను. ఆయన లీడర్గా ఒప్పుకోను. ఆయన లీడర్గా మా నాన్నతో సమానం కాదు, మా నాన్నకంటే ఎక్కువ కాదు అని తేల్చి చెప్పేసింది కేసీఆర్ కుమార్తె కవిత. తద్వారా తన అన్నకి పోటీగా ఆ ముఖ్యమంత్రి పదవి ఓపెన్గా చెప్పేసింది. ఇప్పుడు మూర్తికి సంబంధించిన పాడ్కాస్ట్ సందర్భంగా నిజామాబాద్ నియోజకవర్గాన్ని నేను ఎంపీగా ఉన్న టైంలో మా నాన్న నాకు స్పెషల్ ఫండ్స్ ఏమి ఇవ్వలేదు, అదో సమస్య అయింది, కానీ ఎప్పటికైనా నేను సీఎంని అయితే అవుతా అన్నటువంటి విషయం తేల్చి చెప్తోంది. అంటే తను వాళ్ళ అన్నకి పోటీగా పార్టీ పగ్గాలు తనకు కావాలనుకుంటోంది, ముఖ్యమంత్రి పదవి తాను కావాలనుకుంటోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్లో మా నాన్న పాత్ర ఏం లేదని చెప్తూనే నా కుటుంబ సభ్యుల ఫోన్స్ కూడా ట్యాప్ అయినాయి అని చెప్తోంది. అంటే కేటీఆర్ చేయించాడు అన్నది పరోక్ష ఆరోపణ. లైక్ ఆంధ్రాలో షర్మిల మన్నయ్య నా ఫోన్లు ట్యాపింగ్ చేయించాడు కేటీఆర్ ద్వారా కేసీఆర్ ద్వారా అని చెప్తే షర్మిల ఇప్పుడు ఆ తెలంగాణ షర్మిలగా మారినటువంటి కవిత ఈ ఆరోపణలు చేస్తుంది.